కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా తొలి ఆదివారం స్వామివారికి తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా ఆలయ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు సామూహిక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 8/2/25 భీష్మేకాదశి శనివారం రాత్రి 7 గంటలకి నిత్య కళ్యాణం జరుగుతుంది. అత్యంత వైభవంగా భక్తుల సహసాగం జరుగుతుంది. 9/2 మంగళ ఆదివారం 2వ ఆదివారం 12/2/25 పౌర్ణమి బుధవారం నాగ పౌర్ణమి ఉదయం 9 సోమవారికి తులసిపత్రి పూజ జరుగుతుంది. కార్తీకం శివుడికి నాటుమతి పూజ చేస్తారు. ఇష్టాలు వెంకటేశ్వర స్వామికి ప్రతిమతి పూజ చేస్తారు. సూర్యపురానికి తులసిపత్రి పూజ జరుగుతుంది. అలాగే 16/2/25 3వ ఆదివారం 23/2/25 4వ ఆదివారం 26/2/25 మహాశివరాత్రి 28/2/25 కార్తీక మాసం ఆఖరు. ఈ మాఘం నెలలు కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకములు, అర్చనలు, పూజా కార్యక్రమాలు, అలంకారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కాకినాడ పట్టణంలో వచ్చిన శ్రీ భానులింగేశ్వర స్వామి దేవస్థానం భానుగుడి సెంటర్ పేరు ఈ గుడిలో వచ్చింది. అటువంటి మహానుభావుడికి ప్రత్యేక పూజలు, అభిషేకములు, సూర్య నమస్కారములు, సౌరభానాలు కూడా జరుగుతున్నారు. భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క పూజ మనం పాల్గొని స్వామి కడుపుకు పాల్గొని పోతున్నాం.